రోజు రోజుకి బరువు పెరిగిపోతున్నాం అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క టిప్ మీరు ఫాలో అవుతే గనక బరువు అనేది రోజు రోజుకి తగ్గుతారు. వీడియో చూస్తుంటే లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో వచ్చేసరికి అసల వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ సమ్మర్ ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోండి. హెల్తీగా తింటూనే ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్ తాగుతూనే చక్కగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అని మీరు ఫిక్స్ అయిపోతే ఈ యొక్క వేసవికాలంలో మీరు చక్కగా వెయిట్ లాస్ అవుతారండి. మళ్ళీ వచ్చే జూన్ కల్లా మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు అంటే బరువుగా ఉంటే ఏమవుతది అని అంటారు. బరువుగా ఉంటే ఏమీ అవ్వదు. ఏంటి అంటే షుగర్స్ గాని, అంటే షుగరొచ్చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడీ అమ్మాయిలు ఇంత ఫేస్ చేస్తున్నారంటే, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అంతే. వాళ్ళకి త్వరగా డయాబెటిస్ రావటము. సో, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువొస్తున్నాయి. సో, వెయిట్ లాస్ అవ్వటం అంటే బరువు తగ్గటంతో పాటు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే గనక ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేస్తాం. సో, దానికోసమే ఈరోజు వెయిట్ లాస్ డ్రింక్ కూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ మన పేజ్‌లో డైట్ వీడియో కూడా ఉన్నాయి. అలాగే వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అంటే గనక ఆహ్, ఈ డ్రింక్ మనకెక్కువ ఆకలనిపించకుండా అంటే తింటాము. పొట్ట నిండుగా కాకపోయినా కొంచెం తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలనిపిస్తూ ఉంటది కదా! అలా ఆకలనిపించకుండా మీ యొక్క హంగర్‌ని తగ్గించటానికి పొట్ట చుట్టూ కావచ్చు, చేతులైనా సరే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఎక్కువ కొవ్వు పేరుకుపోయి లావుగా ఉంటది గదా! అలాంటి ప్లేసెస్‌లో కూడా కొవ్వు కరగటానికి సో, ఈ యొక్క డైట్‌ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఒక వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఒక వెయిట్ లాస్ డ్రింక్ ఏంటో చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ చూసేద్దాం. సో, ఇక్కడ వెయిట్ లాస్ డ్రింక్ కోసం నేనైతే గనక రెడీ చేసేసుకుంటున్నా. ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాననమాట. సో, నాకు తెలిసింది ఏంటి అంటే మనకి కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా! నల్ల జీలకర్ర. సో, వీటి వల్ల కూడా మనము వెయిట్ లాస్ అవుతాం. ఎప్పుడు మనము హెయిర్‌కే వాడుతూ వచ్చాం కానీ, వెయిట్ లాస్ కూడా మనం అవుతామంటండి. సో, ఇది మనం తీసుకోవటం వల్ల నల్ల జీలకర్ర, కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు. దీనివల్ల మన ఒక మెటబాలిజం అనేది బూస్ట్ అవుతది. ఆకలిని కంట్రోల్ చేస్తది. ఆకలనేది తగ్గుతది. అండ్ మనకి హెల్తీ లైఫ్ స్టైల్ కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో, కలోంజీ సీడ్స్ వల్ల మన ఒక బాడీ వెయిట్‌ని తగ్గించుకుంటాము. అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతూ ఉంటది. అండ్ దాంతో పాటు ఏంటి అంటే ఫ్యాట్ స్టోరేజ్‌ని కూడా మనము తగ్గించుకోవచ్చు. సో, అందుకని చెప్పి నేను ఒక హాఫ్ స్పూన్ అనేది కలోంజీ సీడ్స్ తీసుకున్నా. ఇదేంటంటే ఎవ్రీడే మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతది. సో, మెటబాలిజం కూడా మంచిగా బూస్ట్ చేస్తది. ఆకలి అనిపించకుండా మనకు ఫ్యాట్‌ని బ్రేక్ డౌన్ అవ్వటానికి కలోంజీ సీడ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటది. సో, అందుకని కలోంజీ సీడ్స్ తీసుకున్నాను. అండ్ దీంతో పాటే ఏంటి అంటే అల్లం కూడా అల్లంని కొంచెం దంచుకునన్నా వేసుకోండి. లేదు మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ అయినా ఒక ఆహ్, హాఫ్ కూడా కాదు. హాఫ్‌లో ఇంకా కొంచెం తక్కువే స్పూన్ తీసుకొని వేసుకోండి. ఒక 1/4 అలా అయితే సరిపోతది. సో, ఎక్కువైనా కూడా కొంచెం ఘాటుగా ఉంటది. అలా కాదు. ఇది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌కి మనం ఒక 1/4 అల్లం అనేది తీసుకొని వేసుకుంటే సరిపోతదనమాట. సో, అల్లం వల్ల కూడా మనకేంటి అంటే మనొక బాడీ యొక్క మెటబాలిక్ రేట్‌ని ఇంక్రీజ్ చేస్తది. క్యాలరీస్‌ని చక్కగా బర్న్ చేయటానికి అంటే ఘాటుగా ఉంటది కదా! సో, ఆ ఘాటుగా ఉన్నది మనం తాగటం వల్ల క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. అండ్ దీంతో పాటు మనొక బాడీ హీట్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. సో, దాన్ని బట్టి మనకి క్యాలరీస్ బర్న్ అయిపోతూ ఉంటాయి. ఆకలనిపించకుండా ఆహ్, ఏంటి అంటే చాలా మందికి తిన్న వెంటనే కూడా ఆకలనిపిస్తూ ఉంటది. దానివల్ల ఇప్పుడే తిన్నామన్న ఫీలింగ్ లేకుండా మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటారు. అలాంటిది ఒక ఎపటైట్‌ని అనేది రెడ్యూస్ చేస్తది. డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ దూరం చేస్తూ ఉంటది. డైజెస్టివ్ సిస్టమ్‌కి ఈ అల్లం అనేది చాలా హెల్తీగా అనిపిస్తూ ఉంటది. అండ్ ఇన్ కేస్ మీకేదైనా ఇన్‌ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్ కూడా ఇస్తూ ఉంటదనమాట. దీంతో పాటే నేను ఇది లెమన్ జ్యూస్ నేనిలా స్టోర్ చేసుకుంటాననమాట. సో, ఒక 1 ఫుల్ స్పూన్ మీరు లెమన్ తీసుకోండి. సో, లెమన్ వల్ల మనకేంటి అంటే క్యాలరీస్ అనేవి ఇంటేక్ చాలా తక్కువ.
అలాగే మనకి ఫుల్‌గా అనిపిస్తూ ఉంటది మన స్టమక్. అండ్ అలాగే ఈ డ్రింక్ కూడా మీరు హ్యాపీగా తాగగలుగుతారు. సో, లెమన్ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తది కాబట్టి ఈజీగా మీరు డ్రింక్ చేయగలుగుతారు. అండ్ అలాగే ఇంకో సేమ్ కామన్ పాయింట్స్ ఏంటి అంటే విటమిన్ సి అనేది ఉంటది. ఫైబర్ ఉంటది. అండ్ మనం చూసిన ఈ 3 పదార్థాల్లో మెటబాలిజంని మంచిగా బూస్ట్ చేస్తది. డైజెషన్‌ని ప్రాబ్లమ్స్ లేకుండా, అలాగే ఆకలి అనిపించకుండా ఇవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట కామన్‌గా. ఏదేమైనప్పటికీ మనం ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవటం వల్ల మన బాడీలోని టాక్సిన్స్ కూడా పోతాయి. సో, ఈ లెమన్ జ్యూస్‌లోనే మనం ఇందాక ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో అది ఆహ్, వాటర్ అనేది తీసేసుకున్నాం, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చాలామంది డైరెక్ట్‌గా కూడా తాగుతారంట. బట్ యాహ్! నేనైతే ఇలాగే ప్రిఫర్ చేస్తున్నాను. సో, ఇన్ కేస్ మీకు కలోంజీ సీడ్స్ కూడా తీసుకోగలను అంటే డైరెక్ట్‌గా అలా కూడా తీసేసుకోండి. సో, ఇంక మనకి రెమెడీ అయితే గనక రెడీ అయిపోయింది. సో, ఇది హ్యాపీగా మీరు మార్నింగ్ లేవగానే చక్కగా ఫ్రెష్ అయిపోయి ఒక గ్లాస్ అనేది తీసేసుకోండి. ఆ డే అంతా మీకు చక్కగా ఆకలి అనిపించకుండా మీరు హెల్తీగా ఉంటారు. అండ్ దాంతో పాటు మీకేంటి అంటే వెయిట్ లాస్ అవ్వటానికి ఇంకా ఈజీగా అనిపిస్తది. ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నాననమాట. సో, మనకి ఇది కెటిల్‌లా ఉపయోగించుకోవచ్చు. స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్టీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో, ఇలా లిడ్ కూడా మనకి వస్తుందనమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో, ఇన్ని ఐటెమ్స్ అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ నేనైతే గనక చూపిస్తున్నాను మీకు. మనకక్కడ మినిమమ్, మాక్సిమం అలా ఉంటది. సో, మినిమమ్ వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకొని, సో, నేనిక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్టీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నాననమాట. సో, ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు 1, 2 అని ఉంటది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్‌గా మనకి కార్న్ కుక్ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయనమాట. సో, 2 విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో, మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో, మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చూసారు కదండీ! ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా డ్రింక్ తాగండి. మీకు ఆ డే అంతా మీకు కొంచెం ఆకలిని కంట్రోల్ చేస్తది. దాంతో పాటు మీ యొక్క బాడీలో ఉన్న వేస్ట్‌ని బయటికి పంపించడమే కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. మీరు డైట్ ఫాలో అవ్వండి. దాంతో పాటు ఈ డ్రింక్ కూడా తీసుకోండి. ఇంకా మీరు త్వరగా బరువు తగ్గాలి అండ్ అలాగే ఇంకా హెల్తీగా ఉండాలి అంటే గనక ఎక్సర్సైజ్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్, వాకింగ్ అయినా, లేదంటే ఇంట్లోనే కొంచెం ఎక్సర్సైజెస్ చేయటం కావచ్చు. ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే ఇంకా మీ బాడీ ఫిట్‌గా ఉండటమే కాకుండా సో, ఇమ్యూనిటీ పవర్ పెరగటమే కాకుండా హెల్తీగా ఉంటారు. ఎటువంటి రోగాలు లేకుండా. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.